నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ పాఠశాలలో అంధత్వ నివారణ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఈ నెల 3న తెనాలి విచ్చేయుచున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఆర్సీఎం చర్చిలో విశేష ప్రార్థనతో ప్రారంభమైన నిత్య సహాయ మాత మహోత్సవాలు. నియోజకవర్గ మసీదుల బాధ్యులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్. అభివృద్ధి ప్రదాత, రాజకీయాలకు అతీతంగా నిరంతరం అభివృద్ధి కోసం పాటుపడే తెనాలి శాసనసభ్యులు, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ కృషి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రకటించిన 5 ఆయుష్ ఆయుర్వేద హాస్పిటల్స్ లో ఒక హాస్పిటల్ మన తెనాలికి రావటం మంత్రి మనోహర్ ముందు చూపుకు నిదర్శనమని రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ మాగంటి రత్నాకర శాస్త్రి అన్నారు. స్థానిక పాత గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాటక అకాడమీ డైరెక్టర్ మాగంటి రత్నాకర్ శాస్త్రి మాట్లాడుతూ పురాతనమైన ఆయుర్వేద వైద్యం ఆవశ్యకతను ఆయుష్ హాస్పిటల్ ద్వారా మరలా ప్రజలకు చేరువ చేసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానం ఆనందదాయకమన్నారు. ఆయుష్ ఆంగ్ల పదాలను ప్రస్తావిస్తూ ఏ ఆయుర్వేదం, వై యోగా, యు యునాని, ఎస్ సిద్ధ వైద్యం, హెచ్ హోమియోపతి అని అన్నారు. ఈ 5 రంగాల్లో నిష్ణాతులైన మన తెనాలి పెద్దలందరితో మన మంత్రి మనోహర్ కు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు శాస్త్రి తెలిపారు. అదేవిధంగా ఈ నెల 3వ తేదీన జరగబోయే అంధత్వ నివారణ కార్యక్రమంలో గవర్నమెంట్ స్కూల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి ఉచిత కళ్లజోళ్లు అందజేస్తున్న కార్యక్రమానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ విచ్చేయుచున్నట్లు చెప్పారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట దుర్గా ఆధ్వర్యంలో మంత్రి సత్యకుమార్ కు ఘన స్వాగతం పలికేందుకు జనసేన శ్రేణులు, కార్యకర్తలు, వీర మహిళలు, బీసీ సోదరులు, యాదవ సంఘాల వారందరూ పాల్గొనవలసిందిగా కోరారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తెనాలి పెన్షన్స్ అసోసియేషన్ సభ్యులు లక్కరాజు లక్ష్మణరావు మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన ఆలోచనలు, ఆరోగ్యవంతమైన శరీరం, ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడడానికి ఆధారమైన ఆయుష్ హాస్పిటల్ తెనాలికి తీసుకొచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోగ్య ప్రదాతగా అభివర్ణించారు. రాజకీయాల్లో అజాత శత్రుగా పేరు తెచ్చుకున్న మనోహర్ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్నందుకు మనందరం ఆయనకు అండగా ఉండాలన్నారు. సమావేశంలో లక్ష్మీ వాచ్ కంపెనీ అధినేత అద్దెపల్లి మాధవ్ శాస్త్రి, చెన్నప్రగడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రేపు మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు గౌరవనీయులు సత్యకుమార్ గారు మన తెనాలికి విచ్చేస్తున్నారు. ఎందు నిమిత్తం అంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అని చెప్పి కన్ను అన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి అవయవం. ఆ కన్ను యొక్క చూపును అభివృద్ధి చెందడానికి, ఆ చూపు నిలబట్టడానికి ఆ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు కళ్ళజోళ్ళు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు తెనాలి విచ్చేస్తున్నారు. వారి యొక్క పర్యటనను కూడా మన అందరం కూడా దిగ్విజయంగా నిర్వహించాలని చెప్పి ఈ మంత్రి గారి యొక్క కార్యక్రమాన్ని అందరూ పాల్గొని మరి దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పి తోట దుర్గా గారు, మన గౌరవ డైరెక్టర్ గారు అందరికీ కూడా తెలియజేస్తున్నారని తెలియజేస్తూ వైద్యశాలను ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన మంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ తెనాలి ప్రాంతంలోని ఆయుర్వేద, సిద్ధ, యునాని, హోమియో వైద్య ప్రబుద్ధులతో మంత్రి గారికి త్వరలో కలిసి మంత్రి గారిని అభినందన కార్యక్రమం కూడా ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి డైరెక్టర్ గారు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఆ జరగబోయే కార్యక్రమాలు, రేపు జరగబోయే కార్యక్రమాన్ని తెనాలి పరిసర ప్రాంత ప్రజలు, పట్టణ పౌరులు అందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తీసుకొచ్చిన మంత్రి మనోహర్ గారికి కృషి చాలా అభినందనీయం. ఆయుష్ అనగా ఏ అంటే ఆయుర్వేదం అని, వై అంటే యోగా, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ వైద్యం, హెచ్ అంటే హోమియోపతి కలయిక ఆయుష్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన మన మంత్రి మనోహర్ గారికి చాలా అభినందనీయులు. రేపు జరుగు కార్యక్రమానికి సత్యకుమార్ యాదవ్ గారు మన తెనాలి వచ్చిన సందర్భంగా వారి పర్యటన దిగ్విజయంగా చేయవలసిందిగా కోరుతున్నాను. ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం రేపు మధ్యాహ్నం 2 గంటలకు కోవంటి శివ హై స్కూల్లో మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు వచ్చి ఆ కార్యక్రమంను ప్రారంభిస్తూ ఆంధ్రప్రదేశ్లో మొదట లాంఛనంగా మన తెనాలిలో మనోహర్ గారి ఆధ్వర్యంలో ఆ పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. కావున అందరూ ఆ కార్యక్రమానికి విచ్చేసి దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాను.
తెనాలి నియోజకవర్గంలోని మసీదుల ద్వారా వారి విలువైన సేవలను ముస్లిం సమాజ వికాసానికి వినియోగించే ఇమాంలు, మౌజాన్ల స్థితిగతులు, కుటుంబ పరిస్థితులు తెలుసుకుని తదనుగుణంగా వారి ప్రయోజనాల కోసం తన వంతుగా కృషి చేయడమే తమ లక్ష్యమని వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ పేర్కొన్నారు. స్థానిక చెంచుపేట అమరావతి ప్లాట్స్ లోని మసీద్ ప్రాంగణంలో సోమవారం నియోజకవర్గంలోని మసీదుల మౌజాన్లు, ఇమాంల ఆత్మీయ సమావేశం వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ అధ్యక్షతన నిర్వహించారు. 30కి పైగా ఉన్న మసీదుల బాధ్యుల సమావేశంలో పాల్గొని ఆయా మసీదుల పరిధిలోని సంఘీయులకు అందజేస్తున్న సేవలను, వారి స్థితిగతులను, అవసరాలను తెలుసుకున్నారు. ఈ నెల 19 నుండి రంజాన్ ఉపవాస దీక్షల కాలం సమీపిస్తున్న క్రమంలో సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. కార్యక్రమ ప్రాధాన్యతను వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ మీడియాకు వివరించారు. కార్యక్రమంలో వివిధ మసీదుల బాధ్యులు, పెద్దలు పాల్గొన్నారు. వీళ్ళు పడుతున్న ఇబ్బందులను కానీ తెలుసుకొని వీళ్లకు మనం ఏ విధంగా సహాయం చేయగలం ప్రభుత్వం ద్వారా తెలుసుకోవటం, అలాగే సామాజికంగా వీళ్ళ మీద ఎటువంటి బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహించకపోతే వచ్చే సమస్యలు ఏంటి, నిర్వహిస్తే వచ్చే ఉపయోగాలు ఏంటి అని కూడా వాళ్ళతో చర్చించడం జరిగింది. అదేవిధంగా పిల్లల చదువుల కోసం, అదేవిధంగా ఏదైనా చిన్న తరహా వ్యాపారాలు చేసుకోవాలంటే రుణాలు ఏ విధంగా పొందాలి. రుణాలు అంటే ఇక్కడ వడ్డీ కాదండి, రుణం అంటే సబ్సిడీ. మనం తీసుకునే దానికన్నా తక్కువ ఇచ్చేదాన్ని సబ్సిడీ రుణం అంటారు. కాబట్టి అది మాట్లాడచ్చు. ఎందుకంటే ఇస్లాంలో వడ్డీ తీసుకున్నా ఇచ్చిన రెండు తప్పే. కాబట్టి ఆ వడ్డీ అనే దాన్ని ఖండిస్తూ చెప్తున్నాను క్లారిటీ. ఏదైతే సమస్య మనం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా ఎదుర్కొంటున్నామో, నార్త్ సైడ్ జరుగుతున్న విషయాలు, మసీదుల్లో కానీ మదర్సాల్లో కానీ ఇట్లా జరుగుతుంది అనేది మనం ఎక్కువగా దుష్ప్రచారాన్ని చేస్తున్నామో, అటువంటి దుష్ప్రచారాన్ని మనం ఏ విధంగా దాన్ని మనం ఖండించగలం, దానికి మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనేది కూడా డిస్కషన్ చేయడం జరిగింది. అందరూ కూడా ఐకమత్యంగా ఒక విషయం చేద్దాము అని ఒప్పుకున్నారు. అది ఏంటంటే రాబోయే రోజుల్లో ముందు ఒక మసీదులో, మా మసీదు నుంచే ప్రారంభిస్తున్నాము, నెలలో ఒకరోజు ఎవరైతే ఇతర హిందూ సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ ఉన్నారో వాళ్ళని మైక్ ద్వారా అనౌన్స్ చేసి మీరు మసీదుకి రండి అని మేము ఆహ్వానించడం జరుగుతుంది. మేము ఏ విధంగా దీని ఇస్లాంని ఫాలో అవుతున్నాము, ఏ విధంగా అమలు చేస్తున్నాం అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఇద్దరి మధ్య ఏదైతే గ్యాప్ సోషల్ మీడియా ద్వారా ఏర్పడుతుందో దాన్ని తగ్గించాలి అనేది మా యొక్క ప్రధాన ఉద్దేశము. సామాజికంగా ఇప్పుడున్న పరిస్థితులు అది కూడా అవసరం కాబట్టి దాని మీద కూడా చర్చించడం జరిగింది. ఇదంతా కూడా ఇంకా రాబోయే ఒక వారం 10 రోజుల్లో ఇప్పుడు ఇమాము మౌజన్లతో ఏ విధంగా అయితే నేను ఆత్మీయ సమావేశం నిర్వహించానో, ఈ సమావేశం నిర్వహించడానికి మా గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి అనుమతితో, అలాగే మా వక్ఫ్ బోర్డు చైర్మన్ అయినటువంటి అబ్దుల్ అజీజ్ గారి ద్వారా అనుమతి తీసుకొని మాత్రమే ఇది నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు డైరెక్టర్ అయిన మా తెనాలికి చెందిన ఇస్మాయిల్ బేగ్ గారికే సాధ్యమైందని నేను తెలియజేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి సమావేశం ఇప్పటి వరకు ఏ రోజు జరగలేదు. ఇది మొట్టమొదటిసారి జరుగుతుంది. ఇందులో ఇమాంల సమస్యలేంటో తెలుసుకోవడం జరిగింది, ముఅజ్జిన్ల సమస్యలేంటో తెలుసుకోవడం జరిగింది. సమాజంలో మా ముస్లింల వివాహాల విషయంలో జరుగుతున్న తప్పులు కానీ లేదా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయి అన్నీ తెలుసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇమాంలకు, ముఅజ్జిన్లకు, ముస్లిం సోదరుల కోసం ఏమేమి చేయాలన్న ఒక తపన మా డైరెక్టర్ ఇస్మాయిల్ గారిలో ఉందో అదంతా ఇక్కడ సార్ వ్యక్తం చేయడం జరిగినది. మేమందరం చాలా సంతోషిస్తున్నాము. ఇంత ఆలోచన విధానం ఉన్న మా డైరెక్టర్ గారు మా తెనాలికి దక్కినందుకు మేమందరం చాలా సంతోషంగా, గర్వంగా అందరము దీన్ని శుభ పరిణామంగా కోరుకుంటున్నాము. జనవరి 24న పతాక ఆవిష్కరణతో ప్రారంభమైన నిత్య సహాయ మాత మహోత్సవాలు నవదిన ప్రార్థనల అనంతరం ప్రజలందరికీ మేరీమాత దీవెనల కొరకు సమిష్టి దివ్య బళ్లను విశేషంగా ప్రారంభించినట్లు నిర్వాహకులు కోయ స్లేవయ్య పేర్కొన్నారు. స్థానిక చెంచుపేటలోని ఆర్సీఎం చర్చ్ ప్రాంగణంలో నిత్య సహాయమాత మహోత్సవాలు ప్రత్యేక ప్రార్థనలతో విశేషంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా ఫిబ్రవరి 2వ తేదీన నిర్వహించే నిత్య సహాయమాత ఉత్సవాలకు సహాయమాతను కొలిచేవారు పట్టణ పరిసర ప్రాంతాల నుండి సహాయమాత ఆరాధనకు తరలివచ్చారు. ఈ క్రమంలో చర్చి ప్రాంగణం కోలాహలంగా మారింది. నిత్య సహాయమాతను నమ్మిన ప్రార్థించే వారికి వారి కోరికలు నెరవేరాలని దివ్య బలి ప్రార్థనలు నిర్వహించారు. అర్ధరాత్రి వరకు వైభవంగా నిర్వహించే నిత్య సహాయమాత మహోత్సవాల విశిష్టతను నిర్వాహకులు కోయ స్లీవయ్య మీడియాకు వివరించారు. ఎన్ జయబాబు ఆధ్వర్యంలో ప్రారంభ కార్యక్రమంలో సమిష్టి దివ్య బలులు నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సమిష్టి బలి పూజలు నిర్వహించే ఎడ్వర్డ్ జోసెఫ్ రాజు నిత్య సహాయమాత సేవలు తమ అనుభవాలు మీడియాకు వివరించారు. ఆంటోనీ, విన్సెంట్, జి విజయ్ కుమార్లు కార్యక్రమాలను పర్యవేక్షించారు. తిరునాళ్ల తరహాలో నిత్య సహాయమాత ఉత్సవాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
సెంచుపేటలో ఉన్నటువంటి దేవాలయంలో నిత్య సహాయ మత మహోత్సవాలను గత నెల 24వ తారీఖున ప్రారంభించి ఈరోజు మహోత్సవ కార్యక్రమానికి అంతా కూడా సంసిద్ధమై భక్తులు విశ్వాసులందరూ కూడా భక్తియుతంగా పాల్గొని ఆ తల్లిని ప్రార్థించి ఆమె ద్వారా అనేక మేలులు పొంది ఉన్నారు. ఈ సందర్భంలో అనేక మంది గురు పుంగవులు మా మధ్యకు వచ్చి వాక్య పరిచయం చేసి దివ్య పూజా బలిని సమర్పించి భక్తుల యొక్క కోరికలను అన్నిటిని కూడా దేవాదేవునికి విన్నవించి ఆ విధంగా వారి యొక్క కోరికలు విన్నపాలన్నీ కూడా తల్లి నిత్యసమ ద్వారా లభింపజేయటానికి ఎంతగానో దోహదపడిందని మేము గర్వంగా చెప్పగలం. ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎంతోమంది సంతానం లేని వారికి సంతాన వరాన్ని, అలాగనే అనేక వ్యాధి బాధలతో బాధపడుతున్న వారికి స్వస్థతను, అలాగనే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి ఉపశమనాన్ని ఆ తల్లి యొక్క ప్రార్థన ద్వారా అనేక కుటుంబాల్లో వారికి లభించిందని, అదేవిధంగా సాక్ష్యాలు ఎంతోమంది సాక్ష్యాలు విన్నపాల రూపంలో ఈ 9 రోజులు జరిగినటువంటి నవదిన ప్రార్థనలో చెప్పడం అనేది మనం చూసాం. నిత్య సహాయ మాత మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ కావాల్సింది ఒకటే, నీ కులము కాదు, నీ వర్గము కాదు, ఏమీ కాదు. ఆమె యందు విశ్వాసముతో మంచి మనసుతో వచ్చి ప్రార్థన చేసినట్లయితే ఆ మరియ తల్లి మీ అందరికీ కూడా అనుగ్రహాలు ఇస్తుంది. నేను కూడా ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. ఆ మరియ తల్లి యొక్క అనుగ్రహాల వలన ఆమె ఇచ్చినటువంటి గొప్ప కార్యాలన్నింటినీ కూడా చేకూర్చుకొని ఈ రోజున నేను అమెరికా దేశంలో మరి సుసంపన్నమైనటువంటి దేశంలో అక్కడ సేవ చేయగలుగుతున్నాను. 20 సంవత్సరాలు గురుత్వ జీవితం జీవించి ఆమెకు సాక్ష్యం ఇవ్వడానికి ఈ రోజున నేను అమెరికా నుంచి వచ్చి వీరందరికీ కూడా ఈ దివ్య బలి పూజను సమర్పించి ప్రార్థన చేసి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చి ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని ఆ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనలో ప్రార్థన చేసి మీ అందరికీ కూడా తన నిత్య సహాయాన్ని అందించాలని ఈ పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రస్తుతం ఉన్న ఉద్యోగ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఐటీ ఉద్యోగ అవకాశాలతో పాటు నాన్ ఐటీ ఉద్యోగ అవకాశాలకు కూడా కళాశాలలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. ప్రముఖ ఇంటర్నేషనల్ కంపెనీ మదర్సన్ గ్రూప్స్ లో ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ఫైనల్ ఇయర్ బీకామ్, బీసీఏ, బీఎస్సీ విద్యార్థులు 349 మంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు సాధించిన సందర్భంగా సోమవారం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఉన్న గుర్తింపుతో పాటుగా దేశవ్యాప్తంగా కూడా ఉత్తమ కళాశాలగా ఉన్న గుర్తింపు క్రమంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి విద్యార్థి ఉద్యోగ అవకాశంతో బయటకు వెళ్లాలన్న లక్ష్యంతో ఉద్యోగ అవకాశాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. నాన్ ఐటీ ఉద్యోగాల కల్పనకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగ అవకాశాలు పొందిన వారికి నెలకు 20,000 వేతనంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ, హెల్త్ ఇన్సూరెన్స్, వసతి సౌకర్యం కంపెనీ ద్వారా లభిస్తాయన్నారు. ఏప్రిల్ మాసంలో తుది పరీక్షలు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగంలో చేరతారని తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగ అవకాశాలు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కొలసాని రామచంద్ తదితరులున్నారు. ప్రతి సంవత్సరం కాలేజీలో చదువుతున్న ప్రతి స్టూడెంట్కి ఉద్యోగ అవకాశాలు పెంపొందించే దానికోసం మేనేజ్మెంట్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ రామచంద్ర గారు, స్టాఫ్ ఎంతో కష్టపడతాం. సినారీ మారినప్పుడల్లా ఎవ్రీ 5 yearsకి, ఎవ్రీ 10 yearsకి ఆపర్చునిటీస్ సినారీ మారుతూ ఉంది. ఒకప్పుడు ఐటీ డామినేషన్ ఉంటే ఒక 10 years తర్వాత మళ్ళీ చేంజ్ అవుతాం. నాన్ ఐటీ ఇంపార్టెన్స్ వస్తాం. జాబ్ ఆపర్చునిటీ దేంట్లో ఉంటే ఆ అవకాశాలను ఏషియన్ కాలేజీ స్టూడెంట్స్కి అందించటంలోనే ఈ కాలేజీ ప్రత్యేకత, రామచంద్ర గారి కృషి. ఈ కాలేజీలో చదివే స్టూడెంట్కి ఉద్యోగ భద్రతని, వాడి కాళ్ళ మీద వాడు నిలబడే విధంగా కాలేజీ నుంచి, క్యాంపస్ నుంచి ఉద్యోగానికి పంపించే కార్యక్రమం. దాంట్లో భాగంగానే ఈరోజు ప్రముఖ ఇంటర్నేషనల్ కంపెనీ మదర్సన్ గ్రూప్, నిజంగా చెన్నై సంబంధించిన ఈ కంపెనీ ఏషియన్ డిగ్రీ కాలేజీలో క్యాంపస్ రిక్రూట్మెంట్ చేసి 349 మంది ఏషియన్ డిగ్రీ కాలేజీలో చదువుతున్న బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీసీఏ, బీకామ్ స్టూడెంట్స్ని 349ని ఎట్ ఏ టైం సెలెక్ట్ చేసుకోవటం. 349 మంది మెంబర్స్ అనేది ఏషియన్ కాలేజీ గతంలో కూడా చాలాసార్లు ఇంకెంతకన్నా ఎక్కువ కూడా తీసుకొచ్చింది. ఈరోజు ఇంతమంది ఈ కంపెనీ అంటే ఆల్మోస్ట్ ప్రతి నెల 20,000 రూపాయలు శాలరీగా, ప్లస్ వాళ్ళకి పిఎఫ్,
వెసులుబాటుతో పాటు అకామిడేషన్ వెసులుబాటుతో కూడా ప్లస్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా కంపెనీ ఇస్తూ ఉంది. ఇంత మంచి ప్లాట్ఫామ్ వేసాం కాబట్టి ప్రతి సంవత్సరం నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్ భవిష్యత్తు ఏంటని ప్రిన్సిపల్ రామచంద్ర ఆలోచించున్నాం కాబట్టే ఈ అచీవ్మెంట్. ప్రముఖ ఇంటర్నేషనల్ కంపెనీ మదర్సన్ గ్రూప్ గత వారంలో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ క్యాంపస్కి వచ్చి చెన్నైలో ఉన్న వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వీళ్ళు విజన్ సిస్టమ్స్ అలానే వైరింగ్ హార్నెసెస్ అంటాము, అంటే పెద్ద పెద్ద వెహికల్స్లో ఉపయోగించే కేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ అలానే కెమెరాస్ డిజిటల్ సిస్టమ్ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట. వాళ్ళ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ క్వాలిటీ కంట్రోలు కంప్యూటర్ సిస్టమ్ మేనేజ్మెంట్ సైడ్ జాబ్స్ కోసం బీఎస్సీ బీకామ్ అండ్ బీసీఏ స్టూడెంట్స్లో 349 మందిని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవటం జరిగింది. మనము ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ మొదటి నుంచి కూడా మా ప్రీతమ కరెస్పాండెంట్ చైర్మన్ గారు అన్నాబత్తుల శివకుమార్ గారు ప్రతి విద్యార్థికి ఉద్యోగం వచ్చేటట్టే చేయాలి మనము. ఎందుకంటే జనరల్గా యావరేజ్ ఫ్యామిలీస్ పిల్లలు డిగ్రీ చదువుతున్నారు, ఆ కుటుంబంలోకి ఉద్యోగం వచ్చినట్టు కాలేజ్ చేయగలిగితే మనము సరైన న్యాయం ఈ కాలేజీలో చేరినందుకు చేస్తామనే ఉద్దేశం గత 10-15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. ఆ క్రమంలో ఐటీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో నాన్ ఐటీ కంపెనీస్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తా. చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, అది పిల్లలకి తెలియచేస్తా. జాబ్ గ్లామర్ నుంచి బయటకు వచ్చి కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ఆలోచన చేస్తే ఆ స్టూడెంట్ స్కిల్ సెట్కి సూటబుల్ జాబ్స్ చేసుకుంటే కనుక అతి తక్కువ కాలంలో వాళ్ళ భవిష్యత్తులో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఇలాంటి జాబ్స్ ప్రొడక్షన్ సైడ్ వెళ్ళి ప్రొడక్షన్ మేనేజ్మెంట్కి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ బాగా పెరుగుతున్నాయి. దాని మూలంగా వీళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఈ సెక్టర్లో ఉంటే దానికి తోడు వాళ్ళు ఆన్లైన్లో ఎంబీఏ కనుక చేయగలిగితే కెరియర్లో నెక్స్ట్ 3-4 ఇయర్స్లోనే వాళ్ళు చాలా మంచి శాలరీకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉందన్నమాట. అందుకని అవన్నీ దృష్టిలో పెట్టుకుని వివిధ విభాగాలకు చెందిన కంపెనీలని కాలేజీకి ఇన్వైట్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా అన్ని విధాల ఈ రిక్రూట్మెంట్స్కి కంపెనీస్ ప్యాకప్ చేస్తా కావాల్సిన రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్న మా చైర్మన్ శ్రీ కుమార్ గారికి ప్రిన్సిపల్గా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం తెనాల్లోని సబ్ కలెక్టర్ కార్యాలయం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమానికి ఈ సోమవారం 13 అర్జీలు అందినట్లు కార్యాలయ అధికారులు తెలియజేశారు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కార్యాలయ అధికారి శ్రీధర్ బాబు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. వివిధ విభాగాల అధికారులు పాల్గొనే ఈ కార్యక్రమంలో అర్జీదారుల నుండి మొత్తం 13 అర్జీలు వచ్చాయి. ఇదిలా ఉండగా మండల తహసీల్దార్ కార్యాలయం నిర్వహించిన గ్రీవెన్స్లో డిప్యూటీ తహసీల్దార్ ముప్పలనేని వెంకటేశ్వర ప్రసాద్ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. మండల గ్రీవెన్స్కు 4 అర్జీలు వచ్చినట్టు సమాచారం. కార్యక్రమంలో ఎంపీడీఓ అత్తోట దీప్, ఎంఈఓ2 జయంతిబాబు, వివిధ శాఖల అధికారులు ప్రతినిధులు పాల్గొన్నారు. స్థానిక షరాఫ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్న క్రమంలో ఆదివారం రాత్రి శ్రీవారి రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన రథం పైన స్వామివారు అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవ శోభాయాత్ర మేళ తాళాలతో మహిళల కోలాటాలతో వివిధ వేషధారులతో స్వామివారి రథోత్సవం కమనీయంగా రమణీయంగా కొనసాగింది. సోమవారం కార్యక్రమాల్లో ఆలయ ప్రాంగణంలో వసంతోత్సవం, శ్రీచక్ర స్నానం, పూర్ణాహుతి, ధ్వజ అవరోహణ, ద్వాదశ ప్రదక్షిణల కార్యక్రమాలను అర్చకులు, వేద పండితులు వైఖానస ఆగమోక్తంగా జరిపారు. ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించగా ఆలయ వంశపారపర్యం అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి నేతృత్వంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు.
అంచల సమేత పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానం షరఫ్ బజార్ నందు వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా గత రాత్రి స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తదుపరి ఈ రోజున స్వామివారి వసంతోత్సవం ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం మా అర్చక స్వాములైన వంపుచెర్ల శ్రీనివాసమూర్తి గారు, వారి కుమారులు కిరణ్ కుమార్ గారు, సురేష్ గారి ఆధ్వర్యంలో మరియు యాజ్ఞిక స్వామి మారుతి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు అందరూ పుర ప్రముఖులు అందరూ పాల్గొని ఘనంగా నిర్వహించి ఉన్నారని తమకు తెలియపరు. తదుపరి వసంతోత్సవం తదుపరి ఈ రోజున పూర్ణాయుధ కార్యక్రమం కూడా జరుగుతుంది. తదుపరి 4వ తారీఖు స్వామివారికి 108 కిలోల పులిహారతో తిరుప్పావై సేవ ఘనంగా నిర్వహించడం జరుగుతుందని దానిలో పాల్గొనవలసిందిగా భక్తులందరినీ కోరుచున్నాం. ఎంతో విశిష్టమైనటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో గత 6 రోజులుగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల భాగంగా మానసుద్ధ పౌర్ణమి సందర్భంగా గత రాత్రి పట్టణ పురవీధుల్లో కన్నుల పండుగ శ్రీవారి రథోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రోజున స్వామివారికి విశేషంగా పూజాది కార్యక్రమాన్ని హోమాది కార్యక్రమం పూర్తి చేసుకుని శ్రీచక్ర స్నానం, అవభృత స్నానం, వసంతోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరుగుతుంది. తదనంతరం పూర్ణాది కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సాయంత్రము ధ్వజ అవరోహణ, ద్వాదశ ప్రదర్శనాలు, పౌర్ణింపు సేవా కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే రేపు ఉదయం స్వామివారికి విశేష పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది. 4వ తేదీన తిరుప్పావడ సేవా కార్యక్రమం జరుగుతాయి. ఉత్సవాలను కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఒక ఉత్సవ క్రతువున్న పాంచానిక దీక్షతో వైఖాన సాగమొత్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. జై శ్రీరామ్. వైద్య రంగంలో విలువైన వైద్య సేవలు అందించిన డాక్టర్ చదలవాడ కృష్ణయ్య స్మారక బంగారు పథకాన్ని ఐఏఎంఏ హాల్ వేదికగా విజయవాడకు చెందిన ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ వేమూరి నాగవర ప్రసాద్ కు ఐఎంఏ డాక్టర్ల బృందం సమక్షంలో ప్రదానం చేశారు. ఆదివారం రాత్రి స్థానిక బోస్ రోడ్ లోని ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షులు డాక్టర్ కొత్తమాసు శ్యామ్ ప్రసాద్ అధ్యక్షత వహించగా విజయవాడకు చెందిన ప్రముఖ రేడియాలజిస్ట్ వేమూరి నాగవర ప్రసాద్ తమ సుదీర్ఘ ఉపన్యాసంలో రేడియాలజీ విభాగంలో భవిష్యత్తులో వచ్చే మార్పుల వల్ల మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఆ మార్పులు రోగులకు ఎంత అవసరమో వివరించారు. అనంతరం డాక్టర్ చదలవాడ కృష్ణయ్య స్మారక బంగారు పథకాన్ని కృష్ణయ్య కుటుంబ సభ్యులు డాక్టర్ కె అనిల్ కుమార్, డాక్టర్ నీలిమ, డాక్టర్ కె కృష్ణచరిత, డాక్టర్ సి అనుకృష్ణ, డాక్టర్ ఎల్ రిషికృష్ణ ఐఎంఏ బాధ్యుల సమక్షంలో డాక్టర్ వేమూరి వరప్రసాద్ కు ప్రదానం చేశారు. తొలుత ప్రకాశం రోడ్లోని డాక్టర్ చదలవాడ కృష్ణయ్య హాస్పిటల్ ప్రాంగణంలోని డాక్టర్ కృష్ణయ్య విగ్రహానికి డాక్టర్ నాగవర ప్రసాద్ పూలదండ వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ ఉపాధ్యక్షుడు డాక్టర్ జి రవిశంకర్, కార్యదర్శి డాక్టర్ జి కోటేశ్వర ప్రసాద్, సహాయ కార్యదర్శి టి రాకేష్, కోశాధికారి డాక్టర్ అఖిలేష్, సీనియర్ వైద్యులు డాక్టర్ కె రమేష్ బాబు, జి నరసింహారావు, బి సాంబిరెడ్డి, హనుమంతరావు, సాంబశివరావు, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ విజయవాణి, డాక్టర్ సరోజిని, డాక్టర్ శేషగిరిరావు తదితర సభ్యులు పాల్గొన్నారు. మా చిన్నప్పటి నుంచి చదలవాడ కృష్ణయ్య చౌదరి గారు అంటే ఒక ఐకాన్. డాక్టర్లకి టీచర్లకి టీచర్ ఆ టైప్ ఆఫ్ గౌరవం ఆయనకి ప్రతి ఇంట్లోనే ఉంది. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఎవరొకళ్ళు ఇంక్లూడింగ్ మా ఇంట్లోతో సహా ఆరోగ్యంగా కానీ చావుబతుకుల మధ్య బతికి కానీ లేకపోతే ఎన్నో ప్రమాదకరమైన సిచ్యువేషన్ల నుంచి జబ్బుల నుంచి బయటకు వచ్చిన దానికి కృష్ణయ్య చౌదరి గారి రోల్ చాలా ఉంది. మా చిన్నప్పుడు అంతా కథలుగా విని మేము పెరిగాము. ఇది ఒక ఇన్స్పిరేషన్గా పెరిగాం మేము కూడా ఈ రీజియన్ నుంచి ఉన్న వాళ్ళందరికీ. ఈరోజు అంతటి గొప్ప వ్యక్తి ఎండోమెంట్ ఓవరేషన్ చెప్పే అదృష్టం నాకు కలిగినందుకు, ఆ అవకాశం నాకు ఇచ్చినందుకు తెనాలి ఐఎంఏ వారికి, ఎస్పెషల్లీ నా గుడ్ ఫ్రెండ్ వారి కుటుంబ సభ్యులైన డాక్టర్ అనిల్ కుమార్ గారికి ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది రేడియాలజీ మీద ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, దానివల్ల మన మెడికల్ ప్రాక్టీస్లో ఎలా మారబోతున్నాయి, దానివల్ల పేషెంట్స్కి ఎంత ఉపయోగం జరగబోతుంది అనే దాని గురించి ఈరోజు నేను లెక్చర్ చేయబోతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన తెనాలి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారికి అలా ఇంకొకసారి ధన్యవాదాలు చెప్తూ, ఎంతో సేవ చేసిన డాక్టర్ చదలవాడ కృష్ణయ్య గారు పరమపదించారు. ఈ రోజుకి ఇది 37 సంవత్సరాలు. ఇవాళ చదలవాడ కృష్ణయ్య గారి కుటుంబ సభ్యులలో మేము కూడా ఒకరైనందున ఆయనని మరొకసారి స్మరించుకుంటూ, ఇప్పటికి మేము 3వ తరం వాళ్ళు, నెక్స్ట్ జనరేషన్ అంటే 4వ తరం కూడా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తా ఈ తెనాలి పట్టణ ప్రజలకు మరింత ఆధునిక వైద్య సేవలు అందించడానికి ఆయన 1945లో ఏ స్ఫూర్తితో అయితే ఈ చదలవాడ కృష్ణయ్య గారు హాస్పిటల్ స్టార్ట్ చేశారో, ప్రారంభించారో,
అదే స్ఫూర్తితోటి మేము ఇంకా కొనసాగిస్తున్నాం. అటువంటి అంటే 1945లో ఒకసారి మనం ఊహించుకుంటే అప్పటికి నాటు వైద్యం అని ఇవన్నీ ఉన్నా కూడాను డాక్టర్ గారు ఎటువంటి మత్తు లేకుండా, బ్లడ్ బ్యాంక్ లేకుండా అప్పటికి ఎన్నో శస్త్రచికిత్సలు ఆయన చేతుల మీదుగా చేసి ఎంతో సేవ చేసినందుకు ఆయన్ని స్మరించుకుంటూ ఆయన పేరు మీద ఉన్న ఎండోమెంట్ గోల్డ్ మెడల్ లెక్చర్ని డాక్టర్ వేమూరి వరప్రసాద్ గారికి, ప్రముఖ రేడియాలజిస్ట్ విజయవాడ ఆయనకి బహుకరించడం అయింది. డాక్టర్ వేమూరి నాగవరప్రసాద్ గారిని, ఆయన రేడియాలజిస్టు, ఆయన్ని మేము ఇన్వైట్ చేశాము ఐఎంఏ తెనాలి బ్రాంచ్ తరఫున. వారు రేడియాలజీ విభాగంలో చాలా పేరు తెచ్చుకున్నారు. చాలా మంచి జనరల్స్లోనూ అట్లానే ఎన్నో విదేశాలలోకి వెళ్ళి వారు లెక్చర్స్ అవి ఇచ్చారు. వారి ద్వారా ఈరోజు మేము రేడియాలజీ విభాగం నందు రేడియాలజీలో వచ్చే లేటెస్ట్ మార్పులు, అవి పేషెంట్స్కి ఎట్లా ఉపయోగపడతాయి, నెక్స్ట్ జనరేషన్ రేడియాలజీ ఎట్లా ఉండబోతుంది అనే టాపిక్ మీద చాలా మంచి అవగాహన సదస్సు వారి ద్వారా మేము విన్నాము. చదలవాడ కృష్ణయ్య గారు ఫస్ట్ సర్జన్ అండి. మన ఆంధ్రప్రదేశ్లో ఆయన చిన్నతనం నుంచి కష్టపడి చదివి సర్జరీ అవ్వాలనే పట్టుదలతో ఆయన కష్టపడి చదివి చేసుకొని ఆయన ప్రాక్టీస్ చేసి 50 పడకల ఆసుపత్రిని ఆయన ఫస్ట్ పెట్టారు, మొదటి ఆసుపత్రి. ఆ కాలంలో పెట్టమంటే చాలా గొప్ప అండి. పెట్టి ఆ కాలంలో సర్జరీ చేయటమే చాలా గొప్ప. అలాంటి కాలంలో వాళ్ళ ప్రాక్టీస్ చేసి ఆయన చాలా ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. అలాంటి ఆయన సేవల్ని స్మరణ కోసం డాక్టర్ చదలవాడ కృష్ణయ్య గారి గోల్డ్ మెడల్ ఒరేషన్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 3 జనరేషన్స్ ఉన్నారు. వాళ్ళు ఇవాళ డాక్టర్ నాగవరప్రసాద్ గారు సీనియర్ మోస్ట్ రేడియాలజిస్టు, చాలా ఎక్స్పీరియన్స్డ్ రేడియాలజిస్ట్. ఆయన అన్ని ఫీల్డ్స్లోనూ ఉన్నారు. ఆయన అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. జర్నల్స్, అకాడమిక్స్ అన్నిట్లో ఆయన పాల్గొనడం జరిగింది. అలాంటి వారిని గోల్డ్ మెడల్ ఇవ్వాలని ఫ్యామిలీ మెంబర్స్, మేము ఐఎంఏ మెంబర్స్ డిసైడ్ చేసుకొని ఆయన మా ఆహ్వానాన్ని మన్నించి ఇవాళ లెక్చర్ ఇవ్వటానికి వచ్చారు. మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. బోధిధర్మ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులోని మాంటిసోరీ పాఠశాల నందు ఆదివారం నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే కుంఫు పోటీల్లో తెనాలి పట్టణానికి చెందిన హరియంస్కా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి అనేక పథకాలను కైవసం చేసుకున్నారు. బోధిధర్మ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు డి వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలకు వివిధ జిల్లాల నుండి 300 మంది క్రీడాకారులు హాజరు కాగా తెనాలి హరిహంసిక మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు కటాస్ విభాగంలో వివిధ బెల్ట్ కేటగిరీల్లో వర్షిత, సిద్ధి, రిత్విక్, నిహస్వి, భానుప్రసాద్, కార్తికేయులు బంగారు పథకాన్ని సాధించారు. అదేవిధంగా కరాటే విభాగంలో సి సరిషిత, కీర్తన సాయి, ఎస్ శాలిక, చరణ్ సాయి రెడ్డి బంగారు పథకాలు సాధించినట్లు అకాడమీ ప్రధాన శిక్షకులు ఎం సత్యనారాయణ తెలిపారు. విద్యార్థుల విజయం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే విద్యా సంస్థలు, మాంటిసోరీ విద్యా సంస్థలు ఇలాగ మార్షల్ ఆర్ట్లని ప్రోత్సహించి మనల్ని ప్రోత్సహించి మరి వాళ్ళందరికీ ఎంతో తోడ్పడుతున్నందుకు సార్కి విద్యార్థులకు నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పాత చట్టం ప్రకారమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం సిపిఎం ఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ లోకం భాస్కర్రావు, జిల్లా కార్యదర్శి ఎంపీ రామ్దేవులు హాజరయ్యారు. తొలుత కార్యాలయం ఎదుట పార్టీ జెండాలను పట్టుకుని నిరసన తెలియజేశారు. అనంతరం ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావుకు వింతపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు కె కోటేశ్వరరావు, జాన్ బి, కరీమూన్, యూసఫ్, సుబ్బయ్య, సాంబశివరావు, హరికృష్ణ, ఏడుకొండలు, గాంధీ, కాళేశ్వరం, లక్ష్మీనారాయణ, కోటి, పాములు, శ్రీను, స్టాలిన్, శేషయ్య, మహిళలు, కార్మికులు పాల్గొన్నారు. ఈ పథకాన్ని రద్దు చేయాలని, దీనికి వాళ్ళు మనం 200 రోజుల పని విధానం అడిగితే మరి గంటి తుడుపుగా 125 రోజుల పని దినాలను కల్పిస్తూ మరి వాళ్ళకి 220 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది రోజువారీ. ఇప్పుడు పెరిగిన మరి ధరల దృష్ట్యా మరి దాన్ని 500 నుంచి 600 రూపాయలు
మరి రోజువారీ ఇవ్వాలని చెప్పేసి, అలాగే 2 సార్లు ఫోటో పద్ధతి అవలంబిస్తూ జరుగుతోంది. కార్మికులకు నష్టం చేసేటువంటి ఈ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని మరి పునరుద్ధరించాలని మరి దేశవ్యాప్తంగా అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఐర్లా మరి ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. జిల్లా కేంద్రాల్లో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ధర్నాలో భాగంగా ఈ రోజు దుగ్గిరాల మండలం దుగ్గిరాల గ్రామంలో కూడా ఈ అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ కార్మికులందరికీ న్యాయం జరగాలి, వాళ్ళందరికీ జాబ్ కార్డులు ఇవ్వాలి. ఈ ఉపాధి హామీ మీద ఆధారపడి ఉంటే క్రమంగా నిధులు తగ్గించడం, కేంద్రంలో వచ్చినటువంటి ప్రభుత్వం దీన్ని నీరు గార్చాలనే ఉద్దేశంతో ఓ పక్క నిధులు తగ్గించడం, తో పాటు ఇప్పుడు కొత్త చట్టం వలన అవుతా ఉందంటే 20% మాత్రమే రాష్ట్రాలు మిగతా వేసుకోవటం. అంటే ఇప్పటికే కేంద్రం నుంచి వచ్చిన నిధులు రాష్ట్రాలు అప్పులు కుప్పలు తెప్పలుగా చేసి వాళ్ళు ఏదో పథకాలను వాడుకుంటుంటే నోరు లేని మోగజీవులుగా 20-30 సంవత్సరాల నుంచి మేము ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం. కమ్యూనిస్ట్ పార్టీల ద్వారా, సిపిఐఎం లిబరేషన్ పార్టీ ద్వారా హ్యూమన్ రైట్స్ ఆర్టియేషన్ ట్రస్ట్ కూడా ఏర్పాటు చేసాం. ఆ ట్రస్ట్ ని చైర్మన్ గా ఉన్నాను. ఉంటూ అనేక రకాల సేవా సంస్థల ద్వారా కార్యక్రమం అందిస్తున్నాం. కానీ ప్రస్తుతానికి చిలువూరు ఎస్టీ కాలనీలో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏర్పాటు చేయని పరిస్థితి. అధికారులు శాంక్షన్ చేస్తున్నాం, 5 లక్షలు 10 లక్షలు శాంక్షన్ చేస్తున్నాం, పైకి పంపిస్తామని చెప్తున్నారు. కానీ అభివృద్ధి అనేది పేపర్ల మీద ఉంది, ఇక్కడ కాలనీలో లేదండి. అలా ముందుకు జరగాలని చెప్పి ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఉపాధి భాగంతో పాటు చిలువూరు గ్రామంలో ఎస్టీ వర్గుల వారికి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాలు కూడా పూర్తి స్థాయిలో అందడం లేదు. ఇళ్ల స్థలాలు కూడా పూర్తి స్థాయిగా అందడం లేదు. సెకండ్ లిస్ట్ చేసి మమ్మల్ని సెకండ్లో పెట్టేసి ఇంతవరకు ఇళ్ల స్థలాలు లేని పరిస్థితి, సంక్షేమ పథకాలు లేని పరిస్థితి, సబ్సిడీ రుణాలు లేని పరిస్థితి, ఏది కూడా మాకు పూర్తి స్థాయిగా గవర్నమెంట్ ద్వారా మాకు ఏ రూపాయి కూడా రావట్లేదండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ పాఠశాలలో అంధత్వ నివారణ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఈ నెల 3న తెనాలి విచ్చేయుచున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఆర్సీఎం చర్చిలో విశేష ప్రార్థనతో ప్రారంభమైన నిత్య సహాయమాత మహోత్సవాలు. నియోజకవర్గ మసీదుల బాధ్యులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.